ప్రచార బరిలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. ప్రత్యర్థులకు దీటుగా ప్రచార రథాలపై వీలైనన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కుటుంబ సభ్యులు సైతం వారికి మద్దతుగా ఇంటింటికి తిరుగుతున్నారు. గుంటూరు పశ్చిమంలో మద్దాలి గిరిధర్ ముమ్మర ప్రచారం చేశారు. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాపులకు రిజర్వేషన్ కోసం కృషి చేసిన ఘనత సీఎంకే దక్కిందని సత్తెనపల్లిలో ప్రచారం చేసిన సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. తిరువూరులో మంత్రి జవహర్ తరపున ఆయన తనయుడు ఆశీష్ అమృత్లాల్ విస్తృతంగా ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో దేవినేని అవినాష్ సోదరి క్రాంతితో కలిసి ఇంటింటికి తిరిగారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో దాట్ల బుచ్చిబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పిఠాపురం అభ్యర్థి వర్మకు మద్దతుగా వంగవీటి రాధాకృష్ణ గొల్లప్రోలు మండలంలో ప్రచారం చేశారు. కాకినాడలో వనమాడి వెంకటేశ్వరరావు ప్రచారం కోలాహలంగా సాగింది. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప గ్రామీణంలో ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ఇంటింటికి తిరిగారు. నిడదవోలులోని పలు గ్రామాల్లో బూరుగుపల్లి శేషారావు విస్తృత ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బడేటి బుజ్జి ఇంటింటికి తిరిగారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం సందడిగా సాగింది. అనంతరం భారీ పసుపు జెండాతో మహిళలు ర్యాలీ చేశారు. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు ఇంటింటికి తిరిగారు. ఉండి నియోజకవర్గంలో రామరాజు వాహనాల్లో ప్రచారం చేశారు. తాడేపల్లిగూడెంలో ఈలినాని ప్రచార రథంపై తిరుగుతూ ప్రచారం కొనసాగించారు. పోలవరంలో తెల్లం బాలరాజు వందలాది వాహనాలతో విస్తృతంగా పర్యటించారు. తెదేపా అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో పీలా గోవింద సత్యనారాయణ ఇంటింటి ప్రచారం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఏవిఎన్ కాలేజ్ ప్రాంతంలోని కాలనీలో తిరిగారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పతివాడ నారాయణస్వామి నాయుడు మొక్కజొన్న తోటలో పనిచేస్తున్న కూలీలతో ముచ్చటించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు స్థానిక వీధుల్లో పర్యటించారు. చీపురుపల్లిలో చీపురుపల్లి మండలంలోని మెట్టపల్లిలో కిమిడి నాగార్జున ప్రచారయాత్ర నిర్వహించారు. వైకాపా అభ్యర్థులు ప్రత్యర్థులకు దీటుగా పోటాపోటీ ప్రచారం చేశారు. గుంటూరు తూర్పులో మహమ్మద్ ముస్తఫా జెడ్పీ చైర్పర్సన్ జానిమున్తో కలిసి ప్రచారం నిర్వహించారు. స్థానికులకు తిరుబండారాలు పంచి ఆకట్టుకున్నారు. తిరువూరులో రక్షణ నిధి నవరత్నాలను ప్రజలకు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో కనుమూరి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజుతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం ఆకివిడిలో నరసింహరాజు భారీ ర్యాలీ చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ నగర ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావుతో ప్రచార రథంపై తిరిగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో పొన్నాడ సతీష్ ప్రచారం చేశారు. విశాఖ వైకాపా దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఒకప్పుడు తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణరావు వినియోగించిన ప్రచారరథంపై పర్యటించారు. భాజపా విశాఖ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ బీచ్ రోడ్లో ఉదయపు నడకకు వచ్చేవారిని కలిశారు. విజయనగరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ విజయనగరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. సీమ జిల్లాల్లో నేతలు వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి తిరిగారు. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమయ్యారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ తెలుగుదేశం నేతలు ఉధృత ప్రచారం నిర్వహించారు. అనంతపురంతో పాటు సింగనమల నియోజకవర్గంలో తెదేపా ఎంపీ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సింగనమల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఉరవకొండలో ప్రచారం సందర్భంగా పయ్యావుల కేశవ్ వడదెబ్బకు గురయ్యారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర ఓ హోటల్లో దోసలు వేసి ఆకట్టుకున్నారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట గడ్డపారతో మట్టి తవ్వారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి కాలువ శ్రీనివాసులు మైనార్టీల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. కర్నూలులో టీజీ భరత్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు.
పాణ్యంలో గౌరు చరితారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలిసి అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మీనాక్షినాయుడు కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. కోడుమూరులో రామాంజనేయులు ఓ హోటల్లో వంట పని చేసి ఆకట్టుకున్నారు. కడపలో సైకిల్ గుర్తుకే ఓటెయ్యాలంటూ అమీర్బాబు వీధి వీధి తిరిగారు. జమ్మలమడుగులో తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ప్రొద్దుటూరులో కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సతీమణి, ప్రొద్దుటూరు అభ్యర్థి లింగారెడ్డి సతీమణి కలిసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చీరాలలో కర్ణం బలరాం కోడలు గీత, కూతురు శాంతిప్రియ ఉత్సాహంగా ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయలో అశోక్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ఎర్రగొండపాలెంలో రోడ్ షో నిర్వహించారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం పనితీరును ఓటర్లకు వివరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బొల్లినేని కృష్ణమనాయుడికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నెల్లూరు జిల్లా కోవూరులో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. తిరుపతిలో సుగుణమ్మ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వైకాపా నేతలు సైతం పోటాపోటీగా ఎక్కడికక్కడ ప్రచారం చేశారు. తిరుపతిలోని తిలక్ రోడ్డులో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. కడప జిల్లా జమ్మలమడుగులో తొలిసారి బరిలోకి దిగిన సుధీర్ రెడ్డి ఉత్సాహంగా ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు అభ్యర్థి ఆర్థర్ ప్రచారం సందర్భంగా పలువురు వైకాపాలో చేరారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి కూతురు గౌతమి ఎన్నికల ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో గౌతమ్ రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.